నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగమునందు 20వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. దాతవ్యమితి యద్దానం దీయతేనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. తాత్పర్యం: దానము చేయవలననే కోరికతో పుణ్యక్షేత్రములో కానీ పర్వదినములలో కానీ ఆ దానము తీసుకోవడానికి యోగ్యుడైన వారికి అతని నుండి ఏ ఉపకారం ఆశించకుండా చేసే దానమును సాత్విక దానము అని అంటారు. ఈ శ్లోకములో దానాల గురించి చెబుతున్నారు పరమాత్మ. దానం అంటే ఏమిటి? తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకోవడం, తన జీవనానికి సరిపడా ధనం ఉంచుకుని మిగిలినది ఇతరులకు ఇవ్వడం. దీని వలన మనిషిలో ఉన్న లోభగుణం నశిస్తుంది, పరపీడనం పోయి పరోపకార గుణం అలవడుతుంది. పైగా ఒకరి దగ్గర ఎక్కువ ధనం ఉంటే అది అతనికి భారంగా పరిణమిస్తుంది. దానిని దాచుకోవడానికి నానా అవస్థలు పడుతూ ఉంటాడు. అతని ధనానికే కాదు, ప్రాణానికి కూడా ముప్పు ఏర్పడుతుంది. తద్వారా మనశ్శాంతిని కూడా కోల్పోతాడు. కానీ దానం వల్ల ఆ అవస్థల నుండి బయటపడతాడు. ఈ దానాలు కూడా 3 రకాలు. అవి సాత్విక, రాజసిక, తామసిక దానాలు. అందులో మొదటిది సాత్విక దానం. ఈ దానము దేశకాల పాత్రను బట్టి చేయాలి. పుణ్యక్షేత్రములలో పర్వదినముల యందు చేయాలి. యోగ్యుడైన వాడికే దానం చేయాలి. దానం చేసిన తర్వాత ఎవరికైతే దానం చేశాడో వాడి నుండి ప్రత్యుపకారం కోరుకోకూడదు. అది దానం అనిపించుకోదు. కర్ణుడు చేసిన దానం అటువంటిదే. కర్ణుడు ఇంద్రుడికి తన కవచ కుండలాలు ఇచ్చి దానికి ప్రతిగా ఇంద్రుడి వద్ద నుండి శక్తి అనే ఆయుధాన్ని తీసుకున్నాడు. అది దానం అనిపించుకోదు. దాతవ్యం ఇతి అంటే దానం చేయడం నా ధర్మం, నేను దానం చెయ్యాలి అని నిశ్చయించుకోవడం. పేరు ప్రతిష్టల కోసం, ఒకరి మెప్పు కోసం దానం చేయకూడదు. దానం చేయడం తన కర్తవ్యమని చేయాలి. తాను దానం చేయడం వల్ల ఇతరులను ఉద్ధరించానని అనుకోకూడదు. దానం చేయడం వల్ల తనను తాను ఉద్ధరించుకుంటున్నానని అనుకోవాలి. అదే సాత్విక దానం. అనుపకారిణే అంటే ఇతరులు తనకు ప్రత్యుపకారం చేస్తారనే బుద్ధితో దానం చేయకూడదు. పేదవారికి, శక్తి లేని వారికి, వికలాంగులకు, దరిద్రులకు దానం చేయాలి. ఎందుకంటే వారు దానం స్వీకరిస్తారు కానీ వారికి ప్రత్యుపకారం చేసే శక్తి ఉండదు. దానం ఎక్కడ చేయాలంటే పుణ్యక్షేత్రాలలో దానం చేయడం ఉత్తమం. కాలే అంటే పుణ్యకాలముల యందు, అంటే గ్రహణ సమయంలో, శ్రాద్ధ సమయంలో, సంక్రాంతి లేక మహాలయం మొదలగు పితృదేవతలను అర్చించే సమయంలో దానం చేయడం ఉత్తమం. పాత్రే అంటే మనం దానం ఎవరికి ఇస్తామో వారు ఆ దానం తీసుకోవడానికి అర్హులై ఉండాలి. తాము చేసిన దానమును దుర్వినియోగం చేసే వారికి దానం చేయకూడదు. ఈ ప్రకారం చేసిన దానములు సాత్విక దానములు అని అంటారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.